ఇటుగా అడ్వకేట్ శ్రీనివాసరావు మృతదేహానికి నిన్ననే పోస్ట్మార్టం పూర్తయింది. ప్రస్తుతం ఆయన డెడ్ బాడీని హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడలో నివాసానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులైతే ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ప్రస్తుతం స్వస్థలం వారి స్వగృహం దగ్గర ఉన్నారు. సో జ్యోతి, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఎవరెవరు వచ్చారు, న్యాయవాదులు ఎవరైనా వస్తున్నారా, ఏం చెప్తున్నారు ప్రమాదానికి సంబంధించి? అది చూస్తే షాకింగ్గా ఉంది. ఎట్లాంటి ప్రమాదం మనం టోల్ ప్లాజా దగ్గర ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండలేదు. పృథ్వీ, శ్రీనివాసరావు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకు ఉన్నాయి. అయితే ప్రధానంగా 14 సంవత్సరాల క్రితం కుమారుని కోల్పోయాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత కోవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత శ్రీనివాసరావు ఈ యొక్క ఘటనలో మృతి చెందడం పట్ల మాత్రం ఆ కుటుంబంలో తీరని శోకంలో ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు అంటే శ్రీనివాసరావు తల్లి మాత్రం 3 జనరేషన్స్, అటు భర్తను కావచ్చు, కొడుకును కావచ్చు, మనవణ్ణి కావచ్చు, కోల్పోవడంతో కూడా వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జి సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. పలు అడ్వకేట్లు కూడా ఇక్కడికి వచ్చి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు, నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఊహించినటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఇలాంటి అంటే తలరాత అని విధిరాత అని చెప్పేసి చెప్పుకుంటూ వాళ్ళంతా బాధపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళని ఎవరిని మాట్లాడించాలన్నా కూడా కొంత ఆలోచించుకొని మాట్లాడించాల్సినటువంటి పరిస్థితిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇంట్లో ఎవరికైనా ఒక చిన్న ఆపద వస్తేనే తట్టుకోలేము. అలాంటిది ఈరోజు ఆ జనరేషన్ అంతా 3 తరాలు కూడా ఈ విధంగా చనిపోవడం, దాని పట్ల ఆ కుటుంబం అంతా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 14 సంవత్సరాల క్రితం బాబు చనిపోయిన తర్వాత కోవిడ్ సమయంలో తండ్రి చనిపోయారు. అతను కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాత్రం ఈ యొక్క విషయానికి సంబంధించి ఇంకా తీరని శోకంలోనే ఉన్నారు. వాళ్ళని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినా కూడా తాము ఏమీ మాట్లాడలేము అని చెప్పేసేటటువంటి చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడైతే అంటే శ్రీనివాసరావు ఒక్కడే ఉన్నారు, తర్వాత కుటుంబానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కనీసం ఈ విషయాల్ని ఊహించుకోలేకపోతున్నామనే విషయాన్నే చెప్తూ ఉన్నారు. అయితే ఎవరైతే మిగిలిన అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా వచ్చి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళ కూతురు కానీ లేకపోతే భార్య కానీ ఇద్దరికి సంబంధించి కూడా వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని ఓదార్స్తూ ఉన్నారు. అంతేకాకుండా శ్రీనివాసరావు బావుమరిది విదేశాల్లో ఉంటారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత రేపు అంత్యక్రియలు నిర్వహించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఏకంగా ఒక పెద్ద దిక్కును కోల్పోవడంతో కూడా వాళ్ళల్లో అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇతర ఎవరినైనా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినా కూడా కనీసం వాళ్ళు ఈ యొక్క విషయాన్ని జీర్ణించుకోవడానికి కూడా కొంత బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన మానాన తాను వస్తూ ఉన్నాడు. ఇంకా కొద్ది గంటల్లో అయితే హైదరాబాద్కి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉండేది. కూతురు అంటే చాలా ప్రాణం. ఎందుకంటే కొడుకు చనిపోయిన తర్వాత కూతురు కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టింది. ప్రతిసారి కూడా సాయంత్రం వేళల్లో కావచ్చు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటిది వారం రోజుల క్రితం పనుల నిమిత్తం ఏదైతే ఈ యొక్క విజయవాడకి వెళ్ళి తిరిగి వస్తున్నట్టు సమయంలో అసలు తన ప్రమేయం లేకుండానే ఈ చనిపోవడం, దాని పట్ల ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవడంతో పాటు 3 జనరేషన్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ కుటుంబం నుంచి లేకపోవడంతో కూడా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పృథ్వీ. రైట్ జ్యోతి.